బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, కొంచెం నూనె, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పు, కారం, ఉప్పు, పసుపునండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. కొంచెం నూనె అండి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు బాగా వేగిందండి, శనగపప్పు, ఉల్లిపాయలు కొన్ని, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ దోరగా వేగించాలండి. కొంచెం ఉప్పు, కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి, కొద్దిగా కారం అండి, కొంచెం పసుపు. బీరకాయ వాటర్తో ఉడకాలండి, వాటర్ వేయద్దు. మనం బీరకాయ వేసిన వెంటనే వాటర్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ వేయద్దు అసలు. మూత పెట్టేయాలండి. బీరకాయ మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడగట్టేయకుండా. బీరకాయ కూర ఉడికిపోయిందండి. వాటర్ మనకు వద్దనుకుంటే ఇంకొక సేపు పెట్టుకోవాలి స్టవ్ పైన. వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచాలి, పొడి ఆడుతుండాలండి. ఇదైతే ఎలా ఉంటే అన్నంలో కలుపు తినడానికి బాగుంటుందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా సరిపోతుంది. ఇంకా అంతకుమించి పెడితే మాడిపోతుంది. ఎక్కువగా ఉడికిపోతే పోషకాలన్నీ పోతాయండి. అందుకే ఎక్కువగా ఉడికించకూడదు.